వెల్కమ్ టు జిల్లా వన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో రేషన్ షాపుల పునఃప్రారంభం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. పీఠాపురం గాంధీ బొమ్మ సెంటర్ నూకాలమ్మ గుడి వీధిలో చౌకధరల దుకాణం వద్ద రేషన్ సరుకుల పంపిణీకి చేసిన మనోహర్. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంపై సమీక్ష. ఏది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స. ఫెయిల్ అయిన విద్యార్థికి రెవల్యూషన్ తర్వాత 90 మార్కులు వచ్చిన ఘటనలు ఎన్నడూ లేవు విమర్శించిన సత్యనారాయణ. ప్రతి నెల 1వ తేదీ నుండి చౌక దుకాణాల ద్వారా కార్డుదారులు రేషన్ సరుకులు పొందవచ్చని స్పష్టం చేసిన ఎమ్మెల్యే కోనతాల. అనకాపల్లిలో 34వ వార్డు రేషన్ డిపోలో గల చౌక ధర దుకాణం నందు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన రామకృష్ణ. దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరింత కృషి చేయాలన్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల. దివ్యాంగులకు ఇంటి పన్నులు ఇతర పన్నుల విషయంలో 50% రాయితీ కల్పించాలని కోరిన లక్ష్మీనారాయణ. లబ్ధిదారులు రైస్ కార్డు నమోదైన డీలర్ దగ్గరే కాకుండా వారి నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాప్ నుంచైనా సరుకులు తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పీఠాపురం గాంధీ బొమ్మ సెంటర్ నూకాలమ్మ గుడి వదిలో చౌక ధరల దుకాణం వద్ద రేషన్ సరుకుల పంపిణీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇంటింటికి రేషన్ పేరిట గత ప్రభుత్వం దాదాపు 1,700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని, రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ దాదాపు 385 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డుదారులకు వారి కుటుంబాలకు ఈ రోజు నుంచి 29,761 రేషన్ షాపుల ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం మనం ఒక్కసారి మేము పునఃప్రారంభించాం. దీని వెనక గతం నుంచి చెప్తా వచ్చాను నేను, పటిష్టంగా ఉన్న వ్యవస్థని, దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి 9,260 ఎండియు వ్యాన్ల కోసం దాదాపు 1,700 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు. ఈ 29,000 రేషన్ షాపులు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. మన కాకినాడ జిల్లాలోనే దాదాపు 71,000 మంది దానికి అర్హతగా మేము గుర్తించాం. రాష్ట్ర వ్యాప్తంగా 15,60,000 మందిని ఇంటింటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేస్తాం. ఇప్పటికీ 10:30 సుమారు ఈ సమయంలో కూడా ఈ 29,796 షాపులు కాను 24,795 షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, అదనంగా 10% కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే, ఏ షాప్లో అయినా సరే ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు. దాన్ని పోర్టబిలిటీ అంటాం. నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ముందుగానే మనం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందు తీసుకొచ్చాం. ఎంతో గర్వకారంగా భావిస్తున్నాను నేను. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఒక గొప్ప అదృష్టంగా భావించడమే కాకుండా మా నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా
ప్రతి షాప్లో కూడా ప్రతి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. ఈ రోజున కనీసం 3 రేషన్ షాపులు ప్రారంభించమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పారదర్శకంగా, నిజాయితీగా ప్రతి కుటుంబానికి, ప్రతి డీలర్ కూడా ఆదర్శవంతంగా నిలబడేటట్టు మేము తీర్చిదిద్దాం. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త యాప్ డిజైన్ చేశాం. ఆ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ప్రతి గంట కూడా మాకు పెన్షన్లు ఏ విధంగా మేము ప్రతిరోజు సమాచారం అందిస్తున్నామో అదేవిధంగా రేషన్ సరుకులు కూడా ఎన్ని షాపుల్లో ఎంతమందికి అందిందో, ఏ గంటకి ఎంతమందికి అందిందో దానిపైన కూడా మేము ఖచ్చితంగా సమాచారం మేము తెచ్చుకుంటున్నాం ఈ టెక్నాలజీ ద్వారా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము మరింత మార్పులు తీసుకొస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. వచ్చిన వినియోగదారులకి సౌకర్యాలు కల్పిస్తాం. ఈ షాపుల ప్రాంతంలో పారిశుద్ధ్యత గురించి అక్కడ ఉన్న డీలర్లకి ఈ వ్యవస్థ పైన వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చేటట్టు, ఎవరైనా ఇబ్బంది పడితే అక్కడే మేము పోస్టర్ పెట్టి జాయింట్ కలెక్టర్ గారి నంబరు, మా డిఎస్ఓ నంబరు, తహసీల్దార్ నంబరు, ఆ షాపు డీలర్ పేరు కూడా, ఆయన ఫోటో, ఆయన 10వ తరగతి జవాబుపత్రాల మూల్యాంకనపై సమీక్ష ఏది? శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్ పెట్టుకుంటే వారికి ఏకంగా 90 మార్కులు వచ్చాయి. ఇటువంటి పరిస్థితిని ఎప్పుడైనా చూసామా? 16,000 మంది తమ పేపర్లను కరెక్షన్ చేయించుకుంటే దానిలో అధిక శాతం అస్తవ్యస్తంగా పేపర్లు మూల్యాంకన చేసినట్లుగా తేలింది. గతంలో ఏనాడైనా 5,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు కరెక్షన్లో భిన్నంగా ఫలితాలు వచ్చాయా? మొదట 20 మార్కులు వచ్చి తర్వాత రీవాల్యుయేషన్ తర్వాత 90 మార్కులు వచ్చిన ఘటనలు ఎన్నడూ లేవు. దీన్ని బట్టి చాలా దారుణంగా 10వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాలను దిద్దారనేది అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల రీవాల్యుయేషన్ పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇందులో ఎటువంటి తప్పులు చేశారో కనీసం సమీక్ష అయినా చేసుకున్నారా అని బొత్స ప్రశ్నించారు. నిన్న మొన్న పత్రికలో చూసాం, విద్యార్థుల తాలూకు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో, రోధిస్తున్నారో చూసాం. ఆ పిల్లలు వచ్చి 10th క్లాస్ మార్కుల్లో 10th క్లాస్లో ఫెయిల్ అయిపోతే 20-25 మార్కులు వస్తే రీవెరిఫికేషన్ పెట్టుకుంటే 90 మార్కులు వచ్చినాయి. సిగ్గుపడాలా? ఆ కంపారిజన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లే. వాస్తవాలు పక్కన పెడదాం. వాస్తవాలు నేను చెప్తాను. 16,700 మంది కరెక్షన్ పేపర్లు వచ్చి కరెక్షన్ జరిపించుకుంటే ఈ సంవత్సరం 16,700 అంతకుముందు వచ్చి ఇంక ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి. అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇదా? ఇవాళ ఆ పత్రిక అధినాయకులకి, ఆ పత్రికకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అందరికీ మీ టీవీ ద్వారా తెలియపరుస్తాను. ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియపరుస్తాను. ఏ రోజైనా సరే 5,000 సంఖ్యకు ఒక్క విద్యార్థి అయినా సరే ఎక్కువ మందికి కరెక్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను. తీయండి లెక్కలు. రండి, నేను వస్తాను మీ రివ్యూకి. నన్ను పిలవండి, మీ రివ్యూకి వస్తాను. పెట్టండి అధికారులు అందరూ. నేను యాజ్ అపోజిషన్ లీడర్ కెపాసిటీలో నేను వచ్చి పాల్గొంటాను. ఇదేదో ఛాలెంజ్ల కోసం కాదు, వ్యవస్థలను సరిదిద్దడానికి నేను వస్తానని చెప్తుంది. అంతేకాదు ఎప్పుడు కూడా 20 మార్కులు వచ్చి మళ్ళీ 90 మార్కులు అనేది ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా రాలే. ఏదైనా వస్తే 1, 2, 3 మార్కులు వచ్చి ఈ లెక్కలో అటు ఇటు కరెక్షన్స్లోనో లేకపోతే కౌంటింగ్లోనో తప్పులు వచ్చే అది కూడా తప్పని చెప్పి ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం. చేసుకున్న మీద చర్య తీసుకోవాలని చెప్పాం. కానీ ఇదేంటండి ఇది? అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవస్థలు ఉందనేది దీనికి అర్థం పడుతుంది. మరి ఇది ఎలాగ ఉన్నప్పుడు ఇంకా మహానాడు ఇంకెలాగుంటుందో మనకు తెలుసు. ఏ విధంగా భుజాలు తరుచుకొని, ఏ విధంగా దెబ్బలు తరుచుకొని జై కొట్టుకున్నారో అందరికీ అర్థమవుతుంది.
దీంట్లో వాళ్ళకి ఇది లేదు, రిలేషన్ లేదు. ఎందుకు జరిగింది, ఎందుకు ఏ కారణం వల్ల జరిగింది, ఏం జరిగిందని అని ఎక్కడ టెక్నికల్ మిస్టేక్ ఉందనేది రివ్యూ జరిగిందా అండి ప్రభుత్వంలో? చెప్తాను, పెట్టండి, మీటింగ్ పెట్టండి. దీని ప్రతిదానికి ఒక ఎస్ఓపి ఉంటుంది, ప్రతిదానికి ఒక ఎస్ఓపి ఉంటుంది. సిస్టమ్ ఏ రకంగా దీన్ని తీసుకెళ్ళాలనేది రోజుకి పేపర్లో ఎంతమంది దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. దివ్యాంగుల సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే వారు న్యాయపరమైన హక్కులను పొందవలసి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ నియోజకవర్గం భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ దివ్యాంగులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దివ్యాంగుల పెన్షన్ 3,000 నుండి 6,000 పూర్తి స్థాయిలో, వైకల్యానికి గురైన వారికి నెలకు 5,000 నుండి 15,000, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 పెన్షన్ అందజేయడం హర్షణీయమన్నారు. మహిళా బాధితులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, దురదృష్టవశాత్తు మరణిస్తే 10 లక్షలను అందించాలన్నారు. సొంత ఇల్లు ఉన్న దివ్యాంగులకు విద్యుత్, డ్రైనేజీల పనుల విషయంలో 50% రాయితీ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి నూర్ అహ్మద్, మహిళా కార్యదర్శి ఎస్ ఉమామహేశ్వరి, మహిళా కార్యదర్శి నాగలక్ష్మి, బోయ్ ఎల్లారావు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవశ్రీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా దివ్యాంగ జాతికి ఆశించిన దానికంటే కూడా ఎక్కువ మేలు జరిగింది. దానికి ఉదాహరణగా ఆయనే పెంచి 3,000 రూపాయలు పింఛన్ని మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత 3,000ని 6,000 చేయటం, 5,000 రూపాయలు పింఛన్ 15,000 చేయటం, అట్లాగే సదరన్ సర్టిఫికెట్ల విషయంలో 365 రోజులు కూడా మేము సదరన్ సర్టిఫికెట్లు పొందే అవకాశం కల్పించడం, ఇటువంటి మంచి పనులు ఈ యొక్క ప్రభుత్వంలో జరిగినాయి. దానికి కృతజ్ఞతగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సత్కరించుకోవాలి. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం రావడానికి, కూటమి ప్రభుత్వానికి అండదండగా ఉండి మా జాతికి కూడా మరి మేలు చేయడానికి చంద్రబాబు గారితో మాట్లాడి మాకు మేలు చేసినటువంటి మరి గౌరవశ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము సన్మానించుకోవాలని అనుకుంటున్నాం. వీరిద్దరూ మాకు ఈ అవకాశాన్ని కల్పించి మమ్మల్ని ఆనందింపజేయమని ప్రార్థిస్తున్నాం. అట్లాగే మా జాతికి, దివ్యాంగ జాతి అవయవ లోపంతో బాధపడుతున్నటువంటి దివ్యాంగులు మాత్రమే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రాయితీలు ఇస్తామంటున్నారు. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. కానీ అవయవ లోపంతో బాధపడుతున్న మాకు 50% ఈ కరెంట్లో రాయితీ ఇవ్వమని అడుగుతున్నాం. అట్లాగే మరి ఎక్కడైనా దివ్యాంగ మహిళ అత్యాచారం జరిగితే ఆ మహిళకి 5 లక్షల రూపాయలు, హత్య కూడా జరిగితే 10 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబానికి ఇవ్వమని అడుగుతున్నాం. ముఖ్యంగా మేము బ్రతకడానికి, మా ఉద్యోగాలు చదువుకొని MBA చేసి కూడా ఖాళీగా ఉండి పెళ్ళిళ్ళు కాకుండా చాలామంది మా దివ్యాంగులు ఆవేదన చెందుతున్నారు. అటువంటి వాళ్ళకి మా 4% ఉద్యోగాలు మాకే ఇవ్వాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. మరి అట్లాగే మరి ఇంకా మా స్థానిక సంస్థలో మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించి మాకు ఓటు బ్యాంకుగానే కాకుండా మాకు 2023లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంగళగిరి పార్టీ ఆఫీసులోనే డక్కాపదంగా హామీ ఇచ్చారు. 5% రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని. మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు అడగటం లేదు. స్థానిక సమస్యలు ఉంటే మా సమస్యలు ప్రభుత్వానికి దగ్గరదారిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. అట్లాగే రామారావు గారు ప్రభుత్వ హయాంలో మరి దివ్యాంగులకు ప్రత్యేక కాలనీలు కట్టించి ఇచ్చేవాళ్ళు. ప్రతి నెల 1వ తేదీ నుండి చౌక దుకాణాల ద్వారా, కార్డుల ద్వారా రేషన్ సరుకులు పొందవచ్చని మాజీ మంత్రి వర్యులు, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ అన్నారు. ఆదివారం 84వ వార్డు దేవుని గుమ్మం దయాల్ రాజ్ రేషన్ డిపోల గల చౌక ధర దుకాణం నందు నిత్యావసర సరుకులను రేషన్ కార్డుదారులకు డిఆర్ఓ వై సత్యనారాయణ, ఆర్ఓ
ఫయాష్ బేగం, ఎంఆర్ఓ విజయ్ కుమార్ తో కలిసి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులు రేషన్ సరుకులు తమకు అనుకూలమైన సమయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొందవచ్చని తెలిపారు. 65 సంవత్సరములు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే డీలర్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్టిటి కుమారి, ఆర్ఐ రమేష్, 84వ వార్డు ఇన్ఛార్జ్ మాదం శెట్టి నీలబాబు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, తలారి లక్ష్మీప్రసాద్, స్వర్గ శ్రీను, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి, నూకాంక దేవస్థానం చైర్మన్ గొల్లబాబు, మంగ ఈశ్వర్, రేషన్ డిపోల ప్రెసిడెంట్ నాయుడు, సెక్రటరీ దయాల్ రాజు, ఇతర అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏవైతే గతంలో ఇంటింటికి రేషన్ బియ్యం అనే ప్రతిపాదన గత ప్రభుత్వం పెట్టిందో అది సత్ఫలితాలు ఇవ్వలేదు సరికదా, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఎప్పుడో వచ్చేవారు, వారు ఎప్పుడు వస్తున్నారో తెలియదు. ఆ రోజు పనులన్నీ ఆపుకొని వాళ్ళు కూలికి వెళ్ళే వాళ్ళు ఆ రోజు 300 రూపాయలు నష్టపోయి రోజంతా ఆగాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి ఆ రోజంతా ఉన్నా సరే వచ్చేది కాదు. ఈ సమస్యలన్నీ కూడా ఎన్నికల్లో చూసాం కాబట్టి ఈ సిస్టమ్ మార్చి మళ్ళీ గతంలో షాపులు ఏవైతే ఉన్నాయో రేషన్ దుకాణాలు అవే షాపులు కొనసాగించడం వల్ల అయితే ప్రభుత్వానికి అయితే సుమారు 800 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం వస్తున్నప్పటికీ ప్రజలకి మేలైనటువంటి సదుపాయాలు జరుగుతాయనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు ఆధ్వర్యంలో మళ్ళీ పూర్వస్థితిని కొనసాగించే విధంగా కార్యక్రమాలు తీసుకోవటం. ఇది ఒకటే కాదు, ఏవైతే పాత వేళలు ఉన్నాయో అవి ఆ నిర్వహణ ఎవరైతే గతంలో చేసేవారో వారికే మళ్ళీ అప్పగించేవి, వాళ్ళకు కూడా ఉపాధి కలిగే విధంగా వాళ్ళ కడుపు కొట్టకుండా వాళ్ళకు కూడా మేలు జరిగే కార్యక్రమంతో చేశారు. ఇప్పుడు ఏదైతే రేషన్ దుకాణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రేషనలైజ్ చేయాలని, వాళ్ళకు కూడా ఆదాయ మార్గాలు పెంచాలని, దాని ద్వారా ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు జరగాలనేటువంటి ఆలోచనతోనే ఒక మినీ మాల్స్ కింద ప్రతి రేషన్ డిపోను కూడా మార్చాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ప్రొడక్షన్ లెవెల్లోనే, ఫ్యాక్టరీ లెవెల్లోనే మాట్లాడి హోల్సేల్ రేట్ల మీద సరుకులు వచ్చే విధంగా, ఇప్పుడు ఏవైతే ప్రైవేట్ మాల్స్ ఎట్టగైతే తక్కువ రేటుకి ప్రొడక్షన్ను ఫ్యాక్టరీని తీసుకొని వచ్చి అమ్ముతున్నారో దానివల్ల ఆ పోటీకి తట్టుకోలేకపోతున్నారు రిటైల్ వర్తకులు. అందువల్ల ఇటువంటి షాపులకి ప్రభుత్వమే మాట్లాడి హోల్సేల్ ప్రైస్కి వీళ్ళకి వచ్చే విధంగా పెట్టి అవి ఈ షాపుల్లో పెట్టి అమ్మేస్తే వీళ్ళకి అదనపు ఆదాయం కూడా వస్తుంది. దానివల్ల దుర్వినియోగం జరగకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేపడుతున్నారు. దీంతోపాటు కొత్తగా రేషన్ కార్డులు పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు, లేదు కార్డులు విడదీసుకోవాలనేవారు, ఇవన్నిటికి కూడా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. అవి ఇప్పుడు నమోదు అవుతాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ ఒక మినీ మాల్స్ కింద ప్రతి రేషన్ దుకాణం కూడా తయారవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు. త్వరలోనే అది కార్యరూపం దాల్చడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఇటువంటి మరిన్నిగా పెట్టి ఏవైతే హోల్సేల్ పెద్ద బ్రాండెడ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పోటీగా సామాన్యులు కూడా నిలబడే విధంగా కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ప్రజలకు అందుబాటులోనే దుకాణాలు ఉండే విధంగా ఈ కార్యక్రమం వల్ల ఇటు ఈ దుకాణదారుడికి అదనపాదాయం వస్తుంది, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉంటాయి. కాబట్టి అటువంటి మంచి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. దానికి ఇది శుభారంభంగా భవిష్యత్తులో మంచి సేవలు ప్రజలకు అందించే విధంగా ఈ కార్యక్రమం రూపొందించినటువంటి, గతంలో ఉన్న సిస్టమ్ని రద్దు చేసి ఈ పాత విధానాన్నే కొనసాగిస్తున్న అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ వీప్ పీజీవీఆర్ నాయుడు పశ్చిమ నియోజకవర్గం 62వ వార్డు గుడివాడ అప్పన్న కాలనీలో 279 రేషన్ డిపో ప్రారంభించి లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రభుత్వ రేషన్ డిపోలలో సరుకులు అందిస్తారు అని పేర్కొన్నారు. మిగిలిన రోజుల్లో పనులకు వెళ్లే అవకాశం ఉన్నందున ఆదివారం
ఆదివారంలో సెలవు దినాల్లో కూడా సరుకులను పంపిణీ చేస్తారు. మీకు వీలైన సమయంలో వెళ్లి తెచ్చుకోవచ్చు. వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే సరుకులను పంపిణీ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజల మేలు కోరే ప్రభుత్వం అని గణబాబు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు మాజిమాలి నాయుడు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి నీలాపు జోజీ, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు, వార్డు నాయకులు పాల్గొన్నారు. ఏమో ఈరోజు రేషన్ ఈ రోజు నుంచి డిపోల దగ్గర ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. గత ప్రభుత్వం వాహనాల ద్వారా తీసుకెళ్లి వాలంటీర్ ద్వారా ఇంటికి ఇస్తామని చెప్పారు. అది జరిగిందో లేదో మీకు తెలియదు. వచ్చాయా ఇంటికి వచ్చాయా? మీరు వాహనంలో తీసుకోవడం బాగుంటుందా, గతంలో డిపోల దగ్గర తీసుకునే వ్యవస్థ బాగుంటుందా? వీళ్ళు అక్కడ ఎవరు రేషన్ తీసుకునే వాళ్ళు కాదనుకుంటా, కాముకు వచ్చినారు. ఏది బెటర్గా ఉండేదమ్మా? వాహనం ద్వారా అయితే వాళ్ళు వచ్చి ఒక రోజా 2 రోజులా ఉండేవారు కాదు. ఒక రోజు మీ దగ్గరకు వచ్చి ఒక రోజు ఉంటుంది, మీకు లైన్లు కాయాలి, వాళ్ళు వచ్చేది. ఇప్పుడు నీ 15 రోజులు ఇక్కడ నీ డిపో దగ్గర నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకునే వ్యవస్థ. అందరూ ఈ వ్యవస్థ బాగుందని చెప్పగానే మరలా చంద్రబాబు నాయుడు గారు వెంటనే పాత వ్యవస్థ ఏదైతే ఉందో పూర్వపు రేషన్ డిపోల వద్దే సరుకులు తీసుకునేటువంటి వ్యవస్థని పునరుద్ధరించాం. ఈరోజు పునఃప్రారంభం చేసుకున్నాం. ఇది అందరికీ అనువుగా ఉంటుంది. ముఖ్యంగా కొండవాళ్ళ ప్రాంతాల్లో సహజంగానే కొండవాళ్ళ ప్రాంతాలు అనగానే ఏ రకమైనటువంటి సేవలు పైకి వెళ్ళి తీసుకెళ్లే అవకాశం ఉండదు. అలాంటిది రేషన్ అసలు అవ్వదు. ఆ రోజు ఈ విధానం పెడుతున్నప్పుడే నేను వ్యతిరేకించాను. మొత్తం మన నియోజకవర్గం అంతా కూడా కొండవాళ్ళ ప్రాంతాలు. డెఫినెట్గా వాహనం అనే పేరు వచ్చినా వాహనం తీసుకుని వచ్చి మళ్ళీ డిపో పక్కనే పెడతారు, అక్కడే తీసుకోవాలి. దీనివల్ల ఏమాత్రం వెసులుబాటు కాదు అని ఆ రకంగానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ఈ డిపోలు స్థానంలో డిపోల నుంచే ఇస్తే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డిపో యజమానికి కూడా సబ్బవరం మండలంలో మండల కేంద్రంలో వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్దుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆదిప్ రాజ్ మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 4 నుంచి వెన్నుపోటు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 4న పెందుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని, నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని ఆదిప్ రాజ్ కోరారు. అంతకుముందు వెన్నుపోటు కార్యక్రమం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోటన రాము, బైలపూడి జయరాం, పాలిశెట్టి సురేష్ రాజ్, దల్మిరెడ్డి శ్రీనివాస్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటన్నది మీకు తెలుసుంది. ఏదైతే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే సూపర్ 6 హామీలు మనందరూ కూడా తెలుసు. ఏ రకంగా ఆ రోజు నీకు 15,000 నీకు 15,000 అనుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పూర్తిగా ప్రజల్ని మోసగించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త ఏమీ కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో మేము చెప్పాం, ఆయనకి హామీలు ఇవ్వడమే తప్ప వాటిని నెరవేర్చేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం మానండి అని చెప్పినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మి మరి వాళ్ళ కోట ప్రభుత్వాన్ని కూడా నెరవేర్చకుండా పూర్తిగా ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది అనేటువంటిది మరొకసారి తెలియజేసేటువంటి విధంగా రేపు 4వ తారీఖున, ఈ నెల 4వ తారీఖున మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ 4వ తారీఖుని వెన్నుపోటు దినంగా మరి మేమందరం కూడా భావిస్తూ పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మరి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులంతా కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ప్రభుత్వ అధికారులను కలిసి ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను మోసం చేసింది, ఈ హామీలు త్వరితగతిన పూర్తి నెరవేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో అమలు చేయాలి అనేటువంటి ఒత్తిడి అధికార పక్షంలో తీసుకురావడానికి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేయడానికి మరి పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి వాళ్ళు దానికి సంబంధించినటువంటి గోడ పత్రికను కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా చూశారు. వాళ్ళు తల్లికి వందనం అన్నారు, ఎక్కడా కూడా లేదు. ఇవాళ వాళ్ళని చూసుకుంటే అందులో కూడా 3 మాటలు. లోకేష్ గారు ఒక డేట్ చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు ఒక డేట్ చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ఒక డేట్ చెప్తారు. ఒకరు మే అంటారు, ఒకరు ఏప్రిల్ అంటారు, ఒకరు జూన్ అంటారు, ఒకరు మరొక నెల అంటారు. ఎక్కడా కూడా వాళ్ళ తల్లికి వందనం పోయింది, నాన్న కిందనం మాత్రం గట్టిగా పనిచేస్తారు. అన్ని రకాలుగా కూడా ప్రజలను మోసం చేసి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఏవో పెన్షన్లు మాత్రం పెంచేమని పేరు చెప్పుకోవడం, అర్హులైనటువంటి కొన్ని వేల మంది, లక్షల మందిని ఇవాళ తొలగించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భం మనం ఎప్పుడు కూడా చూడలేదు కదా. 15 సంవత్సరాలుగా ఇవాళ ఉన్నటువంటి పెన్షన్ విధానం వాళ్ళు కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. భర్త చనిపోతే భార్యకి వితంతు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కానీ ముందు నుంచి కూడా వస్తున్నటువంటి ఒక సిస్టమ్. ఈరోజు భర్త చనిపోతే భార్యకి వితంతు పెన్షన్, భర్తకు పెన్షన్ వస్తూ ఉంటేనే, పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త చనిపోతేనే భార్యకి వితంతు పెన్షన్ ఇస్తారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా? వితంతు పెన్షన్ అనేది ఎందుకు ఇస్తారు? భర్త లేకపోతే ఆ ఆడమనిషికి, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డకి ధైర్యంగా, మనోధైర్యం ఉండాలి, ఆసరాగా ఉండాలి అనేటువంటి ఎక్కడ అభివృద్ధి అనేటువంటిది లేనటువంటి సందర్భం. ఇవాళ మరీ దారుణమైనటువంటి పరిస్థితి. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు, లక్షల ఉద్యోగ అవకాశాలు అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, ఏది కూడా లేదు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా తీసేసి వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్తారు. ఇవాళ వాలంటీర్లు అనేటువంటి కనపడకుండా సుమారుగా 2,50,000 మందిని రోడ్డు పడేసారు. ఇవాళ మెడికల్ డిపార్ట్మెంట్లో ఎంతమందిని తీసి పడేశారు చూసారు. ఇవాళ రీసెంట్గా మరి ఏవైతే రేషన్ వెహికల్స్ ఉన్నాయో వాటిని కూడా నిలిపివేస్తూ మరి దానికి సంబంధించిన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపుర గ్రామంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ షాప్ నెంబర్ 11 వద్ద పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ విధానం ప్రారంభించారు. అనంతరం స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామంలో వికలాంగులు, వృద్ధులకు నేరుగా వారి ఇంటి వద్ద నిత్యావసర సరుకులు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన MTU వ్యవస్థ ద్వారా అనేక అక్రమాలు జరిగాయన్నారు. రేషన్ డిపోల వద్ద అధికారుల పర్యవేక్షణలో 15 రోజుల పాటు ఎటువంటి అక్రమాలు లేకుండా రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 167 రేషన్ డిపోల వద్ద నేటి నుండి 15 రోజుల పాటు నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీ, యాళ్ల జగదీష్, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, మాజీ జడ్పీటీసీ జ్యోతుల పేదబాబు, తహసీల్దార్ కుషరాజు, MSO రవి, కూటమి నాయకులు పెంటకోట మోహన్, దనెక్కుల భద్రం, వనం మంగ, మెలుగురు హరేరాం, అచ్చే వీరబాబు, బచ్చల నాగశివ, బుద్ధ సూర్యప్రకాష్, బుద్ధ ఈశ్వర్రావు, చిక్కాల లక్ష్మణరావు, వసల సూరిబాబు, రేషన్ షాప్ డీలర్లు, రెవెన్యూ సిబ్బంది, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇవ్వాలని మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఈరోజు వారి ఆదేశం ప్రకారం ఈరోజు మా నియోజకవర్గంలో కూడా రేషన్ షాపుల్లో, రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇచ్చేలాగా పునఃప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఒకసారి గత ప్రభుత్వంలో వాహనాల ద్వారా ఇంటింటికని చెప్పి అన్ని అక్రమాలు, ఒక 2 రోజులు వచ్చి అక్కడికి వచ్చి ఒక వీధిలో పెట్టి అందరినీ అక్కడికే రమ్మని చెప్పి ఆ 2 రోజులు రాకపోతే ఇవ్వకుండా జరగడం, వారు పేదలు కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కూడా కూలి పనులు మానేసుకుని వాటి కోసం ఎదురు చూడడం, వీటిలో ఎన్నో అక్రమాలు చేసి అవినీతిగా బియ్యం కూడా వేరే దళారుల చేతిలోకి పెట్టి వాళ్ళు ఎన్నో
పేదలకి ఏదైతే పేద ప్రజలకి ఈ బియ్యం ఇవ్వాలి తక్కువ ధరకి అన్న ఉద్దేశాన్ని అక్రమార్గంలో వేరే ఉద్దేశంతో చేయడం జరిగింది. అవన్నీ గమనించి మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ వాహనాలని రద్దు చేసి రేషన్ దుకాణాల్లోనే ఈ రేషన్ సరుకులను పంపిణీ చేయాలి అని చెప్పడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 29,796 దుకాణాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రేషన్ దుకాణాల్లో ఎన్ని రోజులు ఇస్తారండి? 15 రోజులు, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇది ఖచ్చితంగా దానికి ఒక సమయం కూడా నిర్ణయించబడింది. ప్రతి రేషన్ షాపులో దానికి సంబంధించిన వివరాలన్నీ పెట్టడం జరిగింది. 15 రోజులు వీటికి రేషన్ సరుకులు ఎవరైనా ఈ 15 రోజుల్లో వచ్చి తీసుకోవచ్చు. ఇంకొక వెసులుబాటు కూడా వారికి దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి తీసుకునేలా కూడా వెసులుబాటు పెట్టింది. అంతేకాకుండా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి వారి ఇంటికి వెళ్ళే విధంగా, వికలాంగులకు కూడా వారికి ఇంటికి వెళ్ళి రేషన్ డీలర్లు వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా ప్రతి నెల రేషన్ సరుకులు అందేలాగా ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పటికే మేము అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. రేషన్ డీలర్లను కూడా మీటింగ్ పెట్టి ప్రతి నెల ఎక్కడ ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి మీరు అందరికీ అందించాలని చెప్పడం జరిగింది. వీటిని అధికారులు కూడా ప్రతి నెల దీని మీద పర్యవేక్షించి అందరికీ అందుతుందా లేదా అని కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా మా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి అండగా ఈ రేషన్ షాపుల్లోనే రేషన్ సరుకులు ఇవ్వడం అన్నది నిజంగా చాలా హర్షణీయం. ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నర్సీపట్నం నియోజకవర్గం గోల్కొండ మండలంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు రేషన్ డిపోలను ఆదివారం కూటమి నాయకులు అట్టహాసంగా ప్రారంభించారు. ఏఎల్ పురం గ్రామంలో మాజీ జెడ్పీటీసీ తారక వేణుగోపాల్ 38వ రేషన్ డిపోను ప్రారంభించారు. లింగంపేట గ్రామంలో గోల్కొండ మండల జనసేన అధ్యక్షులు గడెం దొరబాబు ప్రారంభించారు. సిహెచ్ నాగపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కోలగాని రామారావు, జనసేన సీనియర్ నాయకులు రేగుపల్ల సాంబమూర్తి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా మంచిదని తెలిపారు. గత ప్రభుత్వం సన్నబియ్యం ఇంటింటికి పంపిణీ చేస్తామని వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సన్నబియ్యం లేవు కానీ వాహనాలు ఏదో ఒక వీధిలో పెట్టి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గరికి రమ్మని పంపిణీ చేసేవారు. బండి వచ్చేసరికి ఎదురు చూపులు చూసుకుంటూ ఉండే పరిస్థితి ఏర్పడేది. కానీ ఇప్పుడు మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు 20 రోజుల వరకు డిపోకి వెళ్లి రేషన్ తీసుకోవచ్చని తెలిపారు. డిపోలో ఏమైనా అవకతవకలు జరిగినట్లయితే కూటమి నాయకులకు తెలియజేయవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బొప్పన్న ప్రసాద్, సేనాపతి, పరహాలు బాబు, ఎర్ర మురళి, కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనకి గతంలో మన వైఎస్ఆర్ ప్రభుత్వంలోని వాహనాలంటూ ఇవ్వడం జరిగింది. వాహనాలు ఇచ్చిన తర్వాత ఆ ఈదులోకి వాహనం వెళ్ళినప్పుడు ఆ రైతు చేలోకి వెళ్ళొచ్చు, ఊరు వెళ్ళొచ్చు, ఎక్కడికో వెళ్ళొచ్చు. ఆ టైంలోనే ఆ రైస్ ఇవ్వకపోని మనం ఎన్ని పలుచి మన గ్రామంలో కూడా వీళ్ళు ఇక్కడే నివాసం ఉంటారు. ఈ నివాసం ఉన్న సమయంలో మనం తీసుకుని వెళ్ళొచ్చు. మనకి ఎటువంటి ఈ బండి వచ్చింది వెళ్ళిపోయింది అనే ప్రాబ్లం ఏమీ ఉండదు. మనకి గారు ప్రవేశపెట్టి దీన్ని అందరూ కూడా మరి నిరాటంకంగా చేసుకొని. నా పేరు సేనాపతి వరహాలు బాబు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చౌక దుకాణం ఏర్పాటు, ఎందుకంటే గతంలో కూడా పూర్వాన్న ఇలాగే తీసుకుని ఇంటింటికి మరి సన్న బియ్యం అని చెప్పి అందించేస్తామని చెప్పి వాటికి వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసి ఆ ఖర్చుని అంత ఆదాయాన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో ఆయన అవన్నిటిని చెత్తగా మరి ఆయన ఎప్పట్లాగే చౌక దుకాణంలో మరి సరుకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ యొక్క బళ్ళు పని యొక్క అంతర్గతం వాటి నుంచి ఈ సరుకుని పట్టుకున్నారు. అవన్నీ తీసి వారికి తీసుకున్న నిర్ణయాన్ని వృద్ధులు ఉంటారు ఒంటరి. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సివిల్ సప్లై మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు జూన్ 1 నుంచి చౌక దుకాణం అనేది ఏర్పాటు ఇంతకుముందు పాత పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. ఎందువలంటే గత ప్రభుత్వం ప్రతి ఇంటింటికి మేము రైస్ ఇస్తామని చెప్పి 1600 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి నెల జీతాలు, ఆ వెహికల్ డీజిల్ ఎక్కువ మొత్తంలో అధిక మొత్తంలో ఖర్చుల కింద చూపిస్తూ చేయడం వల్ల దానివల్ల గవర్నమెంట్కి లాస్ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు
ఈ పాత విధానం ప్రవేశపెట్టారు. దాని కొరకు ప్రతి చౌక దుకాణదారు కూడా జూన్ 1 నుంచి 1 నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా గమనించి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు మోసం చేశానని విశాఖ 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ ఫైర్ అయ్యారు. పరిపాలన చేతకాక చేతులెత్తేసిన ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. కరోనా సమయంలో సంక్షేమాన్ని జగన్ రాజీ పడకుండా అందించారని, జగన్ మహిళల అభ్యుదయం కోసం పాటుపడ్డారని, రేషన్ సరుకుల పంపిణీ విషయంలో ప్రభుత్వం నిర్ణయం మహిళలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూ వైసీపీ పిలుపునిచ్చిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా జరిగే వెన్నుపోటు దినం కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు కూటమి వచ్చి ఏదో చేస్తుంది అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉన్నాయంటే ఏమి ఇది లేకుండానే బూరలు వండేసినట్టుగానే చెప్పారు మాటలు. అంటే ఏం అక్కడ చేయకుండానే ఏమన్నారు అంటే నేను సంపద సృష్టిస్తాను అంటే నేను ఏదైనా మ్యాజిక్ ఏదైనా చేస్తారేమో అనే విధంగా నేనైతే అనుకున్నాను. అలాగే ప్రజలు కూడా ఏమంటుంటే అమ్మో బాబు గారు వస్తే ఎంతో బాగుంటుంది అని అనుకుంటేనేమో ఈయన చూస్తే సూపర్ 6 టార్గెట్ ఈ రోజుకి సంవత్సరం అయిపోతుంది, ఇప్పటి వరకు కూడా ఎలాంటి సూపర్ 6 ఇవ్వలేదు సరికదా. దాని గురించి ఎక్కడ మాట్లాడట్లేదు, ప్రస్తావన అనేదే లేదు. ఏదో ఏంటంటే ఎంతసేపు వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా ఇంకా కిందకి ఇచ్చేద్దాము, ఎంతసేపు వాళ్ళు ఏం చేశారు అని వాళ్ళు ఎత్తి పొడచడం తప్ప వాళ్ళతో అసలు వైసీపీతో పోల్చుకోవడానికి ఎక్కడ ఇది వీలే లేదండి. ఎందుకంటే జగనన్న టైంలోని ఆ కరోనా వచ్చినప్పుడు కూడాను ఆయన ఎక్కడ ఎవరికి కూడా ఎలాంటి పథకం ఆపకుండాను ఆయన ఏదైతే మాట ఇచ్చారో ప్రతిదీ కూడాను చేస్తూనే ఉన్నారు. అలాగే అదే కరోనా ఇప్పుడు కానీ వచ్చినట్లయితే మాత్రం ఈ పాటికి ఏపీ సగం మంది చనిపోయిందరు. ఈ పాటికి అయితే ఆ జగన్ గారి టైం లాగా ఈయన కానీ ఈయనైతే అసలు పట్టించుకోరు. ఇటువంటిది అర్థమైపోతుంది ఏ విధంగా ఉంటుందో పాలన అనేది. ప్రతి ఒక్క మహిళని ఎలా ఉందంటే జగన్ గారు పెద్దపీట వేసి మహిళలందరినీ కూడాను ఉన్నత స్థాయికి చూడాలి, వాళ్ళు కూడా ఉండాలి, ఒక దీనిగా ఉండాలి అనేది ఆయన చేస్తూ ఉంటే ఈయన ఎంతసేపునో ఇప్పుడు రేషన్ విషయంలోనే చూసుకుందాము, ఆ బళ్ళని ఆపేసి ఇప్పుడు ఏదో పనికి చేసుకునే వాళ్ళు ఉంటారు, వృత్తికి వెళ్ళాలి, వాళ్ళు ఏదో పనులు చేయాలి, అలా కాకుండాను మళ్ళీ ఎప్పట్లాగే రేషన్ డిపోలు వెళ్ళి పడగాపులు గార్చి అంటే పెద్ద లైన్లు కట్టడం ఇవన్నీ కూడా ఒక మహిళలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం ఒక సంవత్సరానికి ఇంత వైఫల్యం ఉందంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మరి ఈ 4 సంవత్సరాల్లోని ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ రోజు టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వార్డులోని ప్రశాంతంగా తిరగలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ప్రశ్నిస్తారు, ఏం చేస్తున్నారు ఏంటి. అదే మా టైంలో అయితే మేము చాలా వైఎస్ఆర్సీపీ టైంలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడైతే మేము చాలా దీనిగా వెళ్లే వాళ్ళం వార్డులకి. ఈ రోజు కూడాను మాదే పై చేయిలాగా ఈ రోజు కూడా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళే మేము తలెత్తుకొని తిరుగుతున్నాము. ఎందుకంటే మా నాయకుడిని చూపించుకొని దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి టీడీపీ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర నగర పంచాయతీలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆదేశానుసారం రేషన్ డిపోల వద్ద పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభించారు. అనంతరం స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామంలో వికలాంగులు, వృద్ధులకు నేరుగా వారి ఇంటి వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎండియు వ్యవస్థ ద్వారా అనేక అక్రమాలు జరిగాయన్నారు. రేషన్ డిపోల వద్ద అధికారుల పర్యవేక్షణలో 15 రోజుల పాటు ఎటువంటి అక్రమాలు లేకుండా రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు. రేషన్ డిపోల వద్ద నేటి నుండి 15 రోజుల పాటు నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మూది నారాయణ స్వామి, యువ నాయకులు బోదిరెడ్డి గోపి, గట్టం వెంకటరమణ, రెడ్డి రాజు, కౌన్సిలర్లు పెండ్ర శ్రీను, కోనాల వెంకటరమణ, ఎండుగుడి నాగబాబు, మామిడి శ్రీను, రెవెన్యూ, సివిల్ సప్లై శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణ స్వామి గారు చెప్పినట్టు ఎన్డీఏ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పేద ప్రజలకి అందవలసినటువంటి సరుకులు సరైన మార్గంలో అందట్లేదని చెప్పి గత ప్రభుత్వం వచ్చి దాదాపుగా మనం సంవత్సరం అవుతున్నా కానీ 6 నెలల క్రితం ఒక కమిటీని వేసి ఈ కింద స్థాయిలో జరుగుతున్నటువంటి లోటుపాట్లన్నీ పరిశీలన చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు, మనందరి అభిమాన నాయకురాలు వరపుల సత్యప్రభ రాజా గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి అన్ని డీలర్స్ 26లో ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని మా ఎన్డీఏ కూటమి నాయకులు, కౌన్సిలర్లు అందరితో కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా
ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంటి వద్దకే రేషన్ షాప్ అని చెప్పేసి గత ప్రభుత్వం ఒక వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. జనరల్గా ఈ రైస్ తీసుకునేటటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే ఈ బిలో పవర్టీ లేనటువంటి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు వ్యవసాయ పనికి పోయినా, లేదంటే ఒక కాంక్రీట్ పనికి పోయినా, లేదంటే ఒక ఫ్యాక్టరీలో పనికి పోయినా ఉదయం 6 గంటలకు పనికి పోతే సాయంత్రం 5 గంటలకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వ్యాన్ తీసుకున్నటువంటి వెహికల్ స్టాక్ వచ్చిన వెంటనే వీధుల్లోకి వెళ్తారు. ఆ వీధుల్లోకి వెళ్ళి ఆ వ్యాన్ వెళ్ళే టైంకి వెళ్ళి పని మానుకుని ఇంట్లో ఉండాలి. దాదాపుగా యావరేజ్ ఈరోజు సగటు మనిషి యొక్క కూలి 650 రూపాయలు. వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ సరుకుల గురించి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మనిషి పని పోగొట్టుకుని వెయిట్ చేసేటటువంటి పరిస్థితి ఉండేది. వీటన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా పరిశీలన చేసి మళ్ళీ ఈ రేషన్ షాప్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అయితేనే మంచి కార్యక్రమం అమలవుతుందని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్న పరిస్థితి చూస్తే ఈ వ్యాన్ నుంచి సర్టెన్ టైంలో ఉండి తీసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు గవర్నమెంట్ చాలా క్లియర్గా డీలర్స్ అందరికీ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు షాప్ ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. రాత్రి 8 అనడానికి కూడా కారణం ఏంటంటే ఎవరైనా పనిలోకి వెళ్ళిపోయినా కానీ, ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్ళినా కానీ సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. 6 గంటలకో 7 గంటలకో 8 గంటలకు వచ్చి రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పి ఈ టైమింగ్స్ని కూడా రూపొందించడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ రేషన్ షాప్స్ ద్వారానే బయట నిత్యావసర వస్తువులు సరుకుల రేట్లు విపరీతమైనటువంటి విధంగా పెరుగుతున్నాయి. వాటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని భవిష్యత్తులో చిన్న మార్కుల కింద కూడా రూపొందించే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇందులో భాగంగా 60 సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైనా పెద్దలున్నా, ఎవరైనా దివ్యాంగులు ఉన్నా కానీ వారికి ఇంటి వద్దకే రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో ప్రస్తుతానికి ఇవ్వలేదు కానీ భవిష్యత్తులో నగదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రేషన్ షాపుల పునఃప్రారంభం కార్యక్రమానికి శ్రీకారం చుట్ట రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. పీఠాపురం గాంధీ బొమ్మ సెంటర్ నూకాలమ్మ గుడి వీధిలో చౌకధరల దుకాణం వద్ద రేషన్ సరుకుల పంపిణీకి చేసిన మనోహర్. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంపై సమీక్ష. ఏది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స. ఫెయిల్ అయిన విద్యార్థికి రెవల్యూషన్ తర్వాత 90 మార్కులు వచ్చిన ఘటనలు ఎన్నడూ లేవు విమర్శించిన సత్యనారాయణ. ప్రతి నెల 1వ తేదీ నుండి చౌక దుకాణాల ద్వారా కార్డుదారులు రేషన్ సరుకులు పొందవచ్చని స్పష్టం చేసిన ఎమ్మెల్యే కోనతాల. అనకాపల్లిలో 34వ వార్డు రేషన్ డిపోలో గల చౌక ధర దుకాణం నందు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన రామకృష్ణ. దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరింత కృషి చేయాలన్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల. దివ్యాంగులకు ఇంటి పన్నులు, ఇతర పన్నుల విషయంలో 50% రాయితీ కల్పించాలని కోరిన లక్ష్మీనారాయణ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.